మవియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చేగుంట మండలం పుల్లంపల్లి గ్రామ శివారులో కామ్రేడ్ కేవల్ కిషన్ 65వ వర్ధంతి వేడుకలు. ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఘన సన్మానం. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్. గజ్వేల్ ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జెండా ఆవిష్కరణ చేసిన పల్లెపహడ్ గ్రామ శాఖ కార్యదర్శి కొండకింది పూచయ్య. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట ఘాటు రోడ్డుపై ఆటో బోల్తా. బ్రేక్ ఫెయిల్ అయి ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో నలుగురికి తీవ్ర గాయాలు. చేగుంట మండలం పుల్లంపల్లి గ్రామ శివారులో కామ్రేడ్ కేవల్ కిషన్ 65వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన సమాధి వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చేగుంట మండలం పుల్లంపల్లి గ్రామ శివారులో కామ్రేడ్ కేవల్ కిషన్ 65వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన సమాధి వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నూతనంగా సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన పుల్లంపల్లి సర్పంచ్ రాజలక్ష్మి, జాన్సీలింగాపూర్ సర్పంచ్ రామకృష్ణయ్య, కామారంతన్న సర్పంచ్ మోహన్ నాయకులను ఆయన శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ముద్రా సంఘం జిల్లా నాయకులు పుట్టి అక్షయ్ మాట్లాడుతూ ముద్రా సంఘ భవనానికి నిధులు మంజూరు చేయాలని, ఫిషరీస్ సంస్థకు సంబంధించిన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కామ్రేడ్ కేవల్ కిషన్ వద్ద తన సొంత నిధులు కేటాయించి బోరు వేసి మోటార్ బిగిస్తారని, ముద్రా సంఘం భవనానికి జిల్లా కేంద్రంలో నిర్మాణం కోసం 10 లక్షల నిధులు మంజూరు చేయిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఫిషరీస్ సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు 10 లక్షలు కేటాయిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం జిల్లా అధ్యక్షులు మానేగల్ల రామకృష్ణయ్య, మహిళా అధ్యక్షురాలు అరుణా ప్రభాకర్, పుట్టి అక్షయ్ కుమార్, కొండి స్వామి, మానేగల్ల భాస్కర్, వీణా కుమారి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ రాష్ట్ర నాయకులు సుప్రభాతారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మనోహరాబాద్ మైపాల్ రెడ్డి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మెదక్ జిల్లాకు ఇప్పుడు అన్నగారు రాగానే వేగంగా మాకు అభివృద్ధి జరుగుతున్నది. మాకు అన్నగారికి 2 కోరికలు మేము కోరుతున్నాం. అన్నగారిని మాకు మెదక్ జిల్లా భవనానికి ఒక ఎకర జాగా ఉందన్న, మాకు ఆ జాగాలో బిల్డింగ్కు భవనానికి మీ అమౌంట్ ఇవ్వాలని, అన్నగారిని ఒక 10 లక్షలు ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే ఫిషరీస్ కమిటీ చైర్మన్గా రామకృష్ణయ్య గారు ఉన్నారు కాబట్టి అది కూడా ఒక 15 ఎకరాలు ఉందన్న గవర్నమెంట్ ప్లేసు. అది అన్నకాండం అవుతుంది. దానికి ఒక కమిటీకి ఒక భవనము, కాంపౌండ్ వాళ్ళు కూడా మీరు మంజూరు చేయాలని మేము కోరుతున్నామన్నా. మీ సదా మీ వెంట మేము ఎల్లప్పుడూ మా ముద్రా జాతంతా మీ వెంబడి ఉంటుందని మేము చెప్తున్నామన్నా. జై అన్న. ఈరోజు మా గ్రామానికి హనుమంతన్న శుభకర్యం. ఎందుకంటే చిన్నతనంలో అన్నగారు ఎనలేని సేవలు ప్రతి గ్రామానికి అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మా గ్రామానికి కూడా అప్పుడు సుమారు 20-25 సంవత్సరాల క్రితం వాటర్ ట్యాంకులు పెట్టి నీళ్లు సప్లై చేయడం వల్ల చాలా సంతోషకరమైన మా పల్లెల్లో నీళ్ళు లేకపోతే నీళ్ళ కరువు ఉన్నప్పుడు చేయడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు. బీసీ బంధుమిత్రులకు అందరికీ మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్నగారు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలను మేము దృష్టి తీసుకొస్తాం. మళ్ళీ ఈ సంవత్సరంలోపు మళ్ళీ ఏడాది లోపు మాకు కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ కానీ ఒక మేజర్ ప్రాబ్లం ఉందన్నా అది నేను దృష్టికి పాలన తీసుకొచ్చి ఈ దృష్టికి తీసుకొస్తాం. ప్రభుత్వంలో పొలంపల్లి అనేది ఒక గెలిచిన కొద్ది రోజుల్లో నేను గెలవడం అన్నది నాకు చాలా శుభ సంతోషం అనిపిస్తుంది. కాబట్టి మాకు మేజర్ ప్రాబ్లం ఈ పొలంపల్లి చివరస్థానం నుంచి రెడ్డిపల్లి కాలం ఒడ్డరి కాలం వరకు ఒక రోడ్డు ఉంది. దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఒక రోడ్డు మంజూరు చేయిస్తామని నేను కోరుతున్నాను. వచ్చిన మిత్రులకు, పత్రికా విలేకరులకు, అన్ని వర్గాల ప్రజలకు మన కేవల్ కిషన్ అన్న గారికి ఇంత మహా
వర్ధంతి జయంతిని పురస్కరించుకొని మనం అందరము ఈ కేవల్ కిషన్ మన అన్నగారు వెళ్ళలేని పోరాటాలు ఒక రైతు సామాన్య రైతు గారు రైతు అంటే ఏంటంటే రైతుల కోసం ఎక్కువ మెదకులో ఎంత తీర్చిదిద్ది ప్రతి పేద ప్రజల కోసం కష్టపడ్డ కేవల్ కిషన్ అన్నగారు సభకు నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా స్వర్గీయ కేవల్ కిషన్ గారి గుర్తింపుగా ప్రతి ఇయర్ ఇక్కడ జాతర జరుపుకుంటున్నాం. మరి గతంలో ఇక్కడ నేను ఎమ్మెల్యేగా చేసిన ఈ పెద్ద మనిషి కేవల్ కిషన్ గారు బతుకున్నప్పుడు 7 సంవత్సరాలు ఉండే. ఈ పెద్ద మనిషికి ఉన్నంత ప్రేమ ఇక్కడ ఎవరికి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్థానిక సర్పంచ్ సోదరిమణి రాజలక్ష్మి గారు, అదేవిధంగా మా స్వామన్న గతంలో వాటర్ ట్యాంకర్స్ నీళ్లు పెట్టి సప్లై చేసినప్పుడు ఎక్కడ మంచినీటి సమస్య ఉంటే అక్కడ నా వాటర్ ట్యాంకర్స్ పోతుండే. ఆ రోజు స్వామన్న కూడా వాటర్ ట్యాంకర్లు మెయింటైన్ చేసిండ్రు. మరి అతనికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాని తర్వాతనే నాకు వాటర్ మ్యాన్ అని బిరుదు కూడా వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మా పెద్దన్న, మా జిల్లా అధ్యక్షుడు సోదరులు అంజనేయులు గౌడన్న గారు, అదేవిధంగా మా పెద్దలు గౌరవనీయులు మా టైగర్ సూండికిట్లున్నాడు కానీ డైనమిక్ మా రామకృష్ణ సర్పంచ్ గారు, ఝాన్సీ లింగాపూర్ సర్పంచ్, రెండోసారి సర్పంచ్ గా గెలవడం చాలా మూడోసారి హ్యాట్రిక్ కొట్టిండు మా రాములన్న. జీవితాంతం ఇట్లే ఉండాలా, సేవ చేసుకుంటారా, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు, సేవ చేస్తా ఉంటాడు. మరి అదేవిధంగా ఇక్కడ మా మోహన్ నాయక్ గారు సర్పంచ్ గారు, అదేవిధంగా జీవన్ గారు, అదేవిధంగా మా రాధాకృష్ణ మైంపేట్ మండల హెడ్ క్వార్టర్ లో వాళ్ళ నాన్నగారిని ఆదర్శంగా తీసుకొని అతను కూడా పూర్తి సమయం ప్రజల కోసం కేటాయిస్తాడు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏవైతే అక్షయ్ అడిగినో తప్పకుండా 10 lakhs ఫస్ట్ ఏదైతే ఫిషరీస్ కావాలో 10 lakhs తప్పకుండా ఇస్తా. ఫర్దర్ కూడా మా రోహిత్ చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పి తప్పకుండా శాంక్షన్ అయినట్టు ఇమీడియట్ గా చేయిస్తా. మరి 10 lakh rupees ముదిరాజ్ భవనానికి జిల్లా హెడ్ క్వార్టర్ అది కూడా కట్టడానికి తప్పకుండా అది 10 lakhs ఇప్పిస్తాను. మా మాజీ ఎంపీపీ సోదరి గారు, మరి ఇక్కడ మా సోదరిమణి స్వరూప, నా కుటుంబ సభ్యులకు, మా జగదీష్ అన్న, కేవల్ జగదీష్ అన్నకు, ప్రతి ఒక్కరికి, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నాకు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలాసార్లు అటెండ్ అయ్యాను ఈ జాతరకు. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం అటెండ్ కావడానికి స్టేట్ లో ఉన్న, ఇండియాలో ఉన్న తప్పకుండా 100కి 100 అటెండ్ అవుతాను. నా వంతు సహకారం కూడా తప్పకుండా ఇక్కడ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కుటుంబ సభ్యుల పేరు పేరున ధన్యవాదాలు. గజ్వేల్ R&R కాలనీలో ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం పల్లెపహాడ్ గ్రామ శాఖ కార్యదర్శి కొండకింది పోచయ్య జెండా ఆవిష్కరణ చేశారు. గజ్వేల్లోని R&R కాలనీ పల్లెపహాడ్ లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం పల్లెపహాడ్ గ్రామ శాఖ కార్యదర్శి కొండకింది పోచయ్య జెండా ఆవిష్కరణ చేశారు. కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల వేడుకల్లో గజ్వేల్ నియోజకవర్గ సిపిఐ పార్టీ ఇన్ఛార్జ్ శివలింగ కృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4500 మంది అమరులై 10 లక్షల ఎకరాల పేదలకు ప్రజలకు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశం, మండల సహాయ కార్యదర్శి ముట్టా శ్రీను, భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు జంగిటి మల్లేశం, ఉపాధ్యక్షులు పేటబాబు, అమాలి కార్మికులు స్వామి కాసాలి, సాయిలు, కొండి రాజ్యం, రుద్రారం భిక్షపతి, మన్నె కనకయ్య, మడుగు కనకయ్య, యాదయ్య, సింగరామైన మల్లేశం, ఎల్లం, చింతకింది భిక్షపతి, శివలింగ కనకయ్య, గొడుగు కనకయ్య తదితరులు పాల్గొన్నారు. వివిధ దేశాల స్వార్థ ప్రతినిధులు కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో మనం కూడా మన జిల్లా నుంచి 3000 మంది తగ్గకుండా వాహనాలు సమకూర్చుకొని పెద్ద ఎత్తున మనం ఖమ్మం బయలుదేరాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్దిపేట జిల్లా పక్షాన మరొకసారి విప్లవ జయంతి వేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. ఓట్ల కోసమే ప్రజలను ఒక పావుగా వాడుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో, మన ఓట్ల రాజకీయాల్లో వెనుకబడిన ప్రజా చైతన్యం తీసుకురావడంలో, ప్రజల కోసం ఉద్యమాలు చేయడంలో మనమంతా ఒక పెద్దల పాత్ర పోషిస్తాం. ఈ వస్తు పట్టేటువంటి రాజకీయాలు
ఈరోజు గుండాలు, రౌడీలు, రేపిస్టులు ఈ దేశంలో ఎంపీలు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు, మరి అదేవిధంగా హోంమంత్రులు అయ్యేటువంటి పరిస్థితులు మిత్రులారా. అంటే దేశ రాజకీయాలను కలుషితం చేసినటువంటి స్వార్థపత్రులకు వ్యతిరేకంగా, అదేవిధంగా కార్పొరేట్ సంపన్న వర్గాలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ఈ 100 సంవత్సరాల భారత కమ్యూనిస్ట్ పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో మనంత శబ్దం తీసుకొని రానున్న రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీని గ్రామ గ్రామాన, మండలాల్లో, జిల్లాలో మరి ఎర్ర జెండాలు రెప్పరెప్పలు ఆడేసి ఈ పార్టీని మరింత పురోభివృద్ధి కోసం మీరంతా కంకణబద్దులు కావాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూనే ఈ జనవరి 18వ తేదీన ఖమ్మంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ముగింపు సందర్భంగా 5 లక్షల మందితోటి ఖమ్మంలో పెద్ద ఎత్తున మన యొక్క బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క బహిరంగ సభకు మన జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా గారు ఈ దేశ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులకు శుక్రవారం ఘనంగా మంత్రులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పున్నం ప్రభాకర్ తో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంక్ష, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులకు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ తో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్ష, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నూతనంగా గెలిచిన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాల ప్రభావంతోనే సర్పంచ్లు, వార్డు సభ్యులను గెలిపించుకున్నామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ విజయమే లక్ష్యంగా యాత్ర కొనసాగించాలన్నారు. గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ఇన్ఛార్జ్ మంత్రికి విన్నవించుకుని తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిశాయని ఓడిన వారు కూడా పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సర్పంచులు సూచించిన 5 ప్రధాన సమస్యలపై మంత్రులుగా తామిద్దరం చొరవ చూపుతామని, గ్రామాల్లోని అన్ని సమస్యలను పరిష్కరించుకుందామని తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గజ్వేల్లో 90కి పైగా స్థానంలో కాంగ్రెస్ మద్దతు ఉన్నవారు సర్పంచులుగా గెలవడం కేసీఆర్ లో గుబులు మొదలైనట్లు స్పష్టం చేశారు. గజ్వేల్ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాకలో గతంతో పోలిస్తే ఎక్కువగా 56 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందిందని, సిద్దిపేటలో గతంతో అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉండగా ఇప్పుడు ప్రతి స్థానంలో పోటీ చేసి కొన్ని గెలిచామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ క్రమంగా బలహీన పడుతోందని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం వంటి పథకాలపై ప్రజల్లో మంచి స్పందన ఉందని, పార్టీ శ్రేణులు ప్రజల్లో ఉండి వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. అలా చేసినప్పుడే నాయకులు, ప్రజల మధ్య బంధం బలపడుతుందన్నారు. జిల్లాకు ఎక్కువగా నిధులు, ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కోసం ముఖ్యమంత్రిని కోరినట్టు తెలిపారు. జూబ్లీహిల్స్ లోనూ కాంగ్రెస్ బలం లేదన్న ప్రచారాన్ని తిప్పుకొట్టి భారీ మెజారిటీతో గెలిచామన్నారు. గెలిచిన సర్పంచ్లందరినీ ముఖ్యమంత్రితో కల్పిస్తామని, పార్టీ శ్రేణులు చూపిన శ్రమ అభినందనీయమని అన్నారు. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ జోష్ చూసిన తర్వాత, ఎందుకంటే అందరూ బయట ఏమనుకుంటున్నారంటే సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో ఈ 3 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచినారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్ లో ఎటు చేస్తుందో ఏమో అని చెప్పి చాలా మందికి అపోహలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడే నర్సారెడ్డి గారు ఏదైతే చెప్పినారో అసెంబ్లీ ఎలక్షన్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, అరే పార్లమెంట్ ఎలక్షన్ లో డబుల్ ఓట్స్ వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ లో మళ్ళీ డబుల్ ఓట్స్ వచ్చినాయి. అంటే ఒక్కొక్క మెట్టు కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు పోతుంది. మీరందరూ కూడా ఒక విషయం గమనించాలి. మీరేదైతే ఇంత పెద్ద ఎత్తున 90 పై స్థానాలు సర్పంచ్ ఎలక్షన్లో గెలిచిందంటే కేసీఆర్కి బుక్కులు మొదలయ్యాయి. మీరు మొన్న చూస్తారు వారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదైతే మాటలు వ్యాఖ్యలు చేసినారో అది కేవలం మన గజ్వేల్లో ఆయన సొంత స్థానంలో, సొంత నియోజకవర్గంలో ఇంతమంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీని గెలిచినారని చెప్పి ఆయన నిజంగా భయపడడం జరిగింది. అందు గురించి పిచ్చి వ్యాఖ్యలు చేసినాడు. తోలు తీస్తా, ఇది తీస్తాను. అదే ఇక్కడ స్థాయి, ఇక్కడ మీరు ఎమ్మెల్యే గెలిచినారు, ఇక్కడ ఈ నియోజకవర్గానికి రావాలి, ఇక్కడ ఇంతమంది ఇన్ని విషయాలు చెప్పడం జరిగింది. వీళ్ళ గురించి పట్టించుకోలేదు కానీ 2 సంవత్సరాలు మంచిగా ఫామ్ హౌస్లో కూర్చొని మరి ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. నేను మీరందరూ చూస్తున్నారు జూబ్లీ ఎలక్షన్ కూడా నేను పొన్నం ప్రభాకర్ గారు మేము ఇద్దరం అక్కడ ఇన్ఛార్జ్ ఉంటుంది. అందరూ కూడా అనుకున్నారు గెలుస్తారా లేదా, ఏంటి పొజిషన్, ఎందుకంటే అక్కడ 12 సంవత్సరాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడ ఉండే, మరి సిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఓట్లు రాలేదు. కానీ ఈసారి జూబ్లీ ఎలక్షన్లో ఎట్లయితే అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంది గజ్వేల్ నుంచి కూడా వచ్చి మాకు సహకరించిన అక్కడ ఆ ఎలక్షన్లో ఈ అందరి సహకారం వల్ల మనం అక్కడ
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం యాదగిరిపల్లి పోచమ్మవాడకు చెందిన రహీం రజియా దంపతులు ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఈ సందర్భంగా లబ్దిదారులకు మేకపోతు పట్టు వస్త్రాలు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం యాదగిరిపల్లి పోచమ్మవాడకు చెందిన రహీం రజియా దంపతులు ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్న తమ కుటుంబానికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇచ్చిన హామీ మేరకు ఇంద్రమ్మ ఇల్లు నిర్మించి నిర్మాణం చేసుకోవడం తమ జీవితంలో మర్చిపోలేని ఆనంద క్షణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షంలో నిలబడి నిజమైన ప్రజాపాలన అమలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు గృహ భద్రత కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆలేరు నియోజకవర్గంలో ఇల్లు లేని అర్హులందరికీ దశలవారీగా ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు మేకపోతు పట్టు వస్త్రాలు అందజేశారు. మేము 20 ఏళ్ళ నుంచి కిరాయి కడతా ఉన్నాము. అన్న దయ వల్ల మాకు తొందరగా ఇల్లు వచ్చేసింది. కట్టుకోవడం కానీ చాలా చాలా థ్యాంక్స్ అన్న. నా దయ కాదు, రేవంత్ అన్న దయ. రేవంత్ అన్న రాజ్యంలో మీ సొంత ఇంటి కళ నెరవేరింది. రైట్, ఓకే. 20 ఏళ్ళ కిరాయి కూడా బట్టి ఇంద్రమ్మ రాజ్యంలో తమ్ముడు 20 ఏళ్ళ కళ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం నిర్ణయం చేసింది. ఇక గృహప్రవేశం చేసిన తమ్ముడు ఏదైతే మాట ఇచ్చినామో బట్టలతో పాటు ఆటో కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాళ్ళు సొంత ఇంటికి నెరవేర్చినప్పుడే ఇంద్రమ్మ రాజ్యంలో పేదోళ్లకు న్యాయం జరుగుతుందనే దానికి నిదర్శనం. తమ్ముడు పంచర్ షాప్ చేసుకునే వ్యక్తి ఇలా సొంత ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేయడం చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళకు కూడా ఇంకా ఆలయంలో అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం తరఫున అందరికీ కూడా అర్హులందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధి అన్నోజిగూడలో భారీ ప్రమాదం తప్పింది. గట్కేసర్ వైపు నుంచి ఉప్పల్ వస్తున్న ఓమ్ని మినీ వ్యాన్ లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలోని అన్నోజిగూడలో భారీ ప్రమాదం తప్పింది. గట్కేసర్ వైపు నుంచి ఉప్పల్ వస్తున్న ఓమ్ని మినీ వ్యాన్ లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. దీంతో వ్యాన్ లో ఉన్న వారు ఒక్కసారిగా వ్యాన్ ను రోడ్డుపై నిలిపి బయటపడగా మంటలతో ఉన్న వ్యాన్ ఒక్కసారిగా కంట్రోల్ తప్పి సమీపంలోని భారత్ పెట్రోల్ బంకులకు దూసుకెళ్లింది. దీంతో బంకు సిబ్బంది వాహనదారులు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనై పరుగులు తీశారు. కాగా మంటలు కాస్త తగ్గడంతో పెట్రోల్ బంకు సిబ్బంది ఫైర్ సామాగ్రితో మంటలు ఆర్పివేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట కొండగట్టు ఘాటు రోడ్డుపైన ఆటో బోల్తా పడిన ఘటన శుక్రవారం రోజు చోటు చేసుకుంది. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డు నుంచి కిందికి దిగుతున్న క్రమంలో ఆటో బ్రేకులు ఫెయిల్ అయ్యి అదుపు తప్పి బోల్తా పడడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట కొండగట్టు ఘాటు రోడ్డుపై ఆటో బోల్తా పడిన ఘటన శుక్రవారం రోజు చోటు చేసుకుంది. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్ నుంచి కిందికి దిగుతున్న క్రమంలో ఆటో బ్రేకులు ఫెయిల్ అయ్యి అదుపు తప్పి బోల్తా పడడంతో నలుగురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు స్పందించి క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలోని ప్రయాణికులు గోదావరి కని వాసులుగా గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు.
చేగుంట మండలం పొలంపల్లి గ్రామ శివారులో కేవల్ కిషన్ 65వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. చేగుంట మండలం పొలంపల్లి గ్రామ శివార్లో కేవల్ కిషన్ 65వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి తదితరులు మాట్లాడుతూ కామ్రేడ్ కేవల్ కిషన్ భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడి పేదలకు భూములను పంచిన ఘనత ఆయనకే దక్కుతుందని, చేగుంట మండలంలోని పొలంపల్లి శివారులో ఆయనను హత్య చేయడంతో నాటి నుంచి నేటి వరకు ఆయన వర్ధంతి వేడుకలు, జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, ఒక మానవుడిలాగా కాకుండా ఒక దేవుడిలాగా ఆయన్ను కొలుస్తూ ఈ ప్రాంతంలో చాలా మంది పేర్లు కూడా కిషన్ అనే పెట్టుకోవడం జరిగిందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, కేవలం సమాధి సమీపంలోనే వేదిక ఏర్పాటు చేసి కమ్యూనిటీ హాల్ ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ప్రతినిత్యం కేవల్ కిషన్ పేద ప్రజల కోసం ఆలోచించేవాడని, ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ఉపాధ్యక్షులు, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు బండా ప్రకాష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి, జిల్లా మత్స్యశాఖ అధ్యక్షులు మానేగల్ల రామకృష్ణయ్య, స్థానిక సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి, రాష్ట్ర ముదిరాజ్ ఉపాధ్యక్షులు సత్తయ్య, సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరీ శంకర్, హైకోర్టు న్యాయవాది పాండు, కొట్టాల యాదగిరి, పుట్టి అక్షయ్, కనకయ్య, గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ సతీష్, అరుణ ప్రభాకర్, అశ్విని శ్రీనివాస్, సత్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేవల్ కిషన్ గారి జాతర, ఈ జాతర గురించి వినడం, చదవడమే జరిగింది. అంతకుముందు కమ్యూనిస్టు సోదరులు మాత్రమే దీన్ని నిర్వహించేవారు. ప్రధానంగా సిపిఐ పార్టీకి సంబంధించిన సోదరులు దీన్ని నిర్వహించేవారు. చాలా సందర్భాల్లో నేను ఇక్కడ పాత్రికేయ మిత్రులకు కూడా ఫోన్లు చేసి ఇక్కడి నుంచి వారికి సంబంధించిన సమాచారం కూడా తెప్పించుకొని, గతంలో పత్రికల్లో పడ్డ వార్తలు కావచ్చు, హైదరాబాద్లో ఇంకా కొంతమంది మన ముదిరాజ్ బంధువులు రాసిన వ్యాసాలు, పిఆర్ఓ అనిల్ గారు కానీ, మిగతా పెద్దలు కానీ, పిక్కల రవీందర్ గారు కానీ అనేక రాసిన వ్యాసాలను కూడా దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ జాతరలో 2014 డిసెంబర్లో పాల్గొన్నాం. అక్కడి వరకు బాగానే ఉండేది, అంతా చెట్టు ఉండేది. నిజంగా ఒక కమ్యూనిస్టు సోదరులు కూడా 2 రోజులు కష్టపడేటోళ్ళు, ఇక్కడ 2-3 రోజులు కష్టపడి ఉన్న కాడికి కొంచెం క్లీన్ చేసి ఈ బండ్లు తిరగడానికి క్లియర్ చేసి ఏదో రకంగా మన జాతరని చేస్తున్న నేపథ్యాన్ని కూడా చూసినాం. అదే సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినాం. అనేక జాతరలు జరుగుతాయి మన దగ్గర, సమ్మక్క జాతర జరుగుతుంది. అది కూడా మానవ పాత్రలే, కాకతీయ రాజుతో ఆనాడు పోరాటం చేసిన సమ్మక్క సార్లక్కర జాతర ఇప్పటికీ వరంగల్ జిల్లాలో జరుగుతుంది. ఒక కుమరం భీంకు జాతర జరుగుతుంది. జైల్ జమీన్ జంగిల్ అనే పోరాటంతో చేసిన ఒక జాతర జరుగుతుంది. ఇంద్రవెల్లిలో ఒక జాతర జరుగుతుంది, పేద ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళు. మెదక్ జిల్లాలో కూడా ఒక జాతర జరుగుతుంది, పేద ప్రజలను గుండెల కత్తుకొని పోరాటం చేసిన కేవల్ కిషన్ జాతర జరుగుతుంది. ఇది కూడా చరిత్రకు ఎక్కాలన్న సంకల్పంతో అందరం కలిసికట్టుగా కృషి చేసినాం. నేను కమ్యూనిస్టు నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేసిన వచ్చిన మీరు కమ్యూనిస్ట్ పార్టీలు చాలా చేస్తున్నారు. ఇవాళ సంగారెడ్డిలో జిల్లాలో ఉన్న కమ్యూనిస్టు భవనానికి కేవల్ కిషన్ భవన్ అనే పేరు ఉంటుంది. వారి పేరు మీదనే భవనం ఉంటుంది. వారు చేసినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో మరి ఆనందాదేవి గారు, కేవల్ కిషన్ గారి సతీమణి గారే మొట్టమొదటి కమ్యూనిస్టు నాయకురాలుగా శాసనసభకు కూడా వెళ్ళినారు. అయినప్పటికీ కొంత ప్రాబల్యం తగ్గుతున్న నేపథ్యంలో మేము మీకు పోటీ కాదు, మీరే ఆశయ సాధన కోసం ఏదో పనిచేస్తున్నారో దాన్ని మా బిడ్డలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి వారితో మాట్లాడి మేము కూడా తదుపరి సంవత్సరం నుంచి ఇందులో మేము పాల్గొనడం జరిగింది. కమ్యూనిస్టు జెండాతో పాటు ముదిరాజ్ జెండా కూడా ఎగరాలి, ఇది ముదిరాజ్ బిడ్డలకు కూడా స్ఫూర్తిదాయకంగా కావాలన్న తెలంగాణ వ్యాప్తంగా ఉండు, ఒక హైదరాబాద్ కాదు, నగర్ కర్నూలు నుండి, మహబూబ్ నగర్ నుండి, నల్గొండ నుండి, మరి ఇక్కడ
జిల్లాల నుండి ప్రతి జిల్లాల నుండి ఇక్కడ చూసినట్టయితే మరి ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళో అందరికీ మనిషి వాళ్ళ పిల్లలను నేర్చుకుంటూ ఇక్కడ వెంటగా తీసుకుంటూ కేవల్ కిషన్ అని కిషన్ అని పేర్లు చూస్తే చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ వస్తుంటే ఎవరు చూసిన పేర్లు చాలా మటుకు కిషన్ అంటుండే. ఇదేంది కిషన్ ఉందంటే ఆ రోజు చెప్పారు కొల్లంపల్లి దగ్గర కామ్రేడ్ కేవల్ కిషన్ గారు ఆయనను ఇక్కడ మరి దుర్మార్గుల చేత ఆయన చంపబడిండు. ఆయన సమాధులు ఇక్కడ ఆయన్ను ఈ పరిసర ప్రాంతాలంతా ఒక దేవుని లెక్క కొలుస్తారు. కాబట్టి ఆయన పేరు పెట్టుకుంటే మా పిల్లలు కూడా కామ్రేడ్ కేవల్ కిషన్ లాగా అవుతారు అన్న ఉద్దేశంతో ఆయన పేరు పెట్టుకుంటాము. ఆయన గుడి దగ్గరకు వచ్చి మేము ఆయన పుట్టి వెంట్రుకలు తీసుకొని పోతే మా పిల్లలు మరొక కేవల్ కిషన్ అవుతారు అన్న ఉద్దేశంతోనే మేము ఆయన పేరు తలుచుకుంటూ ఆయన పేరు చాలా గర్వపడ్డాం. ఆ గొప్ప వ్యక్తి చాలా సంతోషించాం. ఈరోజు నిజంగా ఇక్కడ చెప్పుకోవాలంటే ఒక ముద్రాలు పూజలు చేస్తూ కులాలకు అతీతంగా వచ్చి ఇక్కడ ఆయనకు నివాళులు అర్పిస్తారంటే అంత గొప్ప వ్యక్తి నిజంగా ముద్రాజు కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఉంటారో అది ప్రజల గురించే ఉండాలి, ప్రజాసేవనే ఉండాలి అన్నదానికి స్ఫూర్తిదాయకం కేవల్ కిషన్ గారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని నాయకత్వం ఎదగాలని చెప్పేసి నాయకుడు అంటే ఎట్లుండాలి కేవల్ కిషన్ లాగా ఉండాలి అన్న స్ఫూర్తితోని నాయకులు ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వారికి నా ప్రగాఢ నివాళులు అర్పిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీణా కుమార్ మేడం గారు అప్పుడు మెడికల్ ఆఫీసర్ ఉంటే అప్పుడప్పుడు గజల్లో మంచి ఈరోజు ఇంకొక విషయం తెలుసుకోవాలి. మనం ఏదైతే ఈ ఆనవాయితీని కొనసాగింపు పొలంపల్లి డిమాండ్ పెట్టింది ప్రకాశం మరి ఎక్కడ త్వరగా రావాలని చెప్పింది ఇట్లా ఆ రోజు ప్రకాశం. మేము స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో లేవు, మీరందరికీ తెలుసు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వారిని ఆనవాయితీని ఈ దేవాలయం లాంటి ఈ విధి చేయాలన్న ఉద్దేశంతో మేము చాలా తెలంగాణ ముద్రాస్తో ముఖ్యంగా బండ ప్రకాశం ఆధ్వర్యంలో డెవలప్ చేయాలన్న ఉద్దేశంతోనే మేము చాలా వరకు చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఈ ఊరి ప్రజలకు ఈ ప్రాంతం హెడ్ క్వార్టర్ అప్పుడు మెదక్ జిల్లాకి మన సంగారెడ్డి హెడ్ క్వార్టర్ లో కేవల్ కిషన్ భవన్ అని పేరుండేది. రోడ్డు మీద వెళ్తుంటే మెయిన్ రోడ్ ఈ కేవల్ కిషన్ భవన్ అని తప్ప మాకేం తెలిసేది కాదు. అది కమ్యూనిస్ట్ ఆఫీస్ అని తెలుసుకుంటే తెలిసింది, కానీ ఆ పేరెవరితో కూడా మాకు అప్పుడు తెలియదు. తర్వాత క్రమంలో మాకు సంగారెడ్డి మన పూజలు బాబుతో సమానమైనటువంటి రకంగా సంగారెడ్డిలో మీనా మేడం గారు తను సూపరింటెండెంట్ గా వర్క్ చేసిండ్రు. మేడం కూడా ముందే పరిచయం, కానీ మన మేడం తెలుసుకుంటే ఇవన్నీ ఎట్లా తెలిసినాయి, మనందరం ఎట్లా కలిసినాం, వీటన్నింటికి కారణాలు బండా ప్రకాష్ అన్న గారు. మరి అంతకుముందు కాంగ్రెస్ సోదరులు అందరూ కూడా కమ్యూనిస్టులు, ఎందుకంటే కేవల్ కిషన్ గారు కమ్యూనిస్ట్ లీడర్ కాబట్టి ఆయనకు సంబంధించిన ఈ జాతరకు వాళ్ళు కంటిన్యూ చేసిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత దాన్ని అందరి దృష్టికి తీసుకొచ్చి దానికి ఒక చరిత్ర ఉంది. ఇంత పెద్ద చరిత్ర ఏ చిన్న మీటింగ్ జరిగిన అన్న దగ్గర మేము ఎప్పుడు ఒక 10-15 నిమిషాలు కూర్చుంటాం. మాకందరినీ కూడా కేవల్ కిషన్ గారి గురించి తెలిపి దీనికి ఒక ప్రాముఖ్యతను తీసుకొచ్చి దీన్ని గవర్నమెంట్ పరిధిలోకి తెచ్చి అధికారికంగా అన్న దీన్ని నిర్వహించడం నిజంగా కూడా మనం ఎన్ని కృతజ్ఞతలు అన్నకు చెప్పినా కూడా తక్కువే. మరి దీని మీద ఇప్పటికే అయిపోలేదు, అన్న ఇంత చెప్పేసి ఊరుకోవట్లేదు. ఇంకా కూడా ఈ స్థలం మీద కానీ ఏరియా మీద కానీ దీన్ని ఇంకా ఎట్లా డెవలప్ చేద్దాము ఆడిటోరియం నాకు తప్పులు చెప్పిండు. అట్లాంటి ఎన్ని సౌకర్యాలు మనం ఇక్కడ తీసుకొస్తే ఈ ప్రజలకు కానీ గ్రామ ప్రజలకు కానీ మరి చేకుంట మండల ప్రజలకు కానీ మనం ఏ విధంగా ఉపయోగపడతాము. మరి కేవల్ కిషన్ గారు నాతో ఉన్నప్పుడు పేదల పాలిట పెన్నిదిగా బ్రతికేందు, కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పెద్దందాని వ్యవస్థను ఆయన ఎదిరించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చి సామాన్య ప్రజలకు అండదండగా నిలిచిన ఆయన బ్రతుకున్నంత కాలం ప్రజల కోసం ఏ ప్రజల కోసం అయితే బ్రతికిండో మరి బ్రతుకు చాలించిన తర్వాత కూడా అదే ప్రజల పెన్నిదిగా
ప్రజల దేవుడిగా కొలవబడుతున్న వ్యక్తి అంటే బహుశా నాకు తెలిసైతే కేవల్ కిషన్ గారు మాత్రమే నేను అనుకుంటున్నా. మరి అటువంటి వ్యక్తికి మనం ఎన్ని నివాళులు అర్పించినా తక్కువే. కాకపోతే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఆశయ సాధనాలను మనం కొనసాగించాలి. వారి అడుగు జాడల్లో వారి బాటలో మనం కంప్లీట్ గా ఎంతటి కాలంలో రక్షణ కాకపోయినా మనతోనైనంత సోదరిమణులతో ఏమవుతుంది, సోదరులతో ఏమవుతుంది, చిన్నలతో ఏమవుతుంది, పెద్దలతో ఏమవుతుంది, మనతోటి ఏమవుతుందో అన్ని కాదు. ఆయన చెప్పింది ఒక్కటి మనం నేర్చుకున్న ఒక్క బాటలో మనం వెళ్ళినా మరి మళ్ళీ ఇవాళ మన జాతికి కానీ మన సామాన్య బడుగు బలగిన వర్గాలకు కానీ చాలా మేలు జరుగుతుంది. మరి దాని గురించి ఎంత చెప్పుకున్నా ఇవాళ తక్కువే. కాలాతీతమే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో దర్శనాల పేరిట డబ్బులు వసూలు చేసిన 7గురుపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మేడారం జాతర సందర్భంగా వేములవాడలో రద్దీ పెరిగిపోవడంతో దళారులు రెచ్చిపోతున్నారని తెలిపారు. ఒక ముఠ భక్తులకి దర్శనం కల్పిస్తామని వాళ్ళ దగ్గర నుండి పైసలు వసూలు చేస్తున్నారు. ఆ ముఠా మొత్తాన్ని మేము కస్టడీలోకి తీసుకున్నాము. వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేశాము. సో మీ అందరికీ టికెట్, లడ్డూ టికెట్ కానీ కోడి కట్టడానికి టికెట్ కానీ టెంపుల్ వారు ఎస్టాబ్లిష్ చేసిన కౌంటర్లోనే దొరుకుతుంది. ఎవరన్నా అలా వచ్చి ఎవరైనా ముఠా వచ్చి మీకు మేము దర్శనం కల్పిస్తాము, రద్దీ ఎక్కువ చోట కనుక వాళ్ళు వచ్చి దర్శనం కల్పిస్తాము, మేము మీకు విఐపి లైన్లో తీసుకుంటాము, అలాంటివి ఏమీ లేవు. అవన్నీ ఇల్లీగల్గా జరుగుతున్నాయి. అలాంటి కనుక మీ దృష్టికి వస్తే వెంటనే 100కి డైల్ చేయండి. లేకపోతే వెబ్సైట్లో ఉన్న టౌన్ సిఐ గారికి అయినా డైరెక్ట్ డిఎస్పీ ఆఫీస్కి అయినా మీరు ఎప్పుడైనా కాల్. బవీరియస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేగుంట మండలం పొల్లంపల్లి గ్రామ శివారులో కామ్రేడ్ కేవల్ కిషన్ 65వ వర్ధంతి వేడుకలు. ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఘన సన్మానం. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్. గజ్వేల్ ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జెండా ఆవిష్కరణ చేసిన పల్లెపహడ్ గ్రామ శాఖ కార్యదర్శి కొండకింది పూచయ్య. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట ఘాటు రోడ్డుపై ఆటో బోల్తా. బ్రేక్ ఫెయిల్ అయి ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో 4గురికి తీవ్ర గాయాలు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.